వీడియో స్కాలర్‌షిప్ గురించి చేయడం జరిగిందండి. అది కూడా అందిస్తుంది ఒక ప్రైవేట్ కంపెనీ అన్నమాట. ఆ ప్రైవేట్ కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టర్న్ డిజిటల్ అండి. సో, ఈ వెస్టర్న్ డిజిటల్ వాళ్ళు స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025కి సంబంధించి వీళ్ళు స్కాలర్‌షిప్ ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ఇక ఈ స్కాలర్‌షిప్ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు క్యాండిడేట్స్ ఎవరైతే ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాము. మన యొక్క వీడియోస్ చూసి చాలా మంది స్టూడెంట్స్ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ విధంగా కామెంట్ చేయడం జరిగిందండి. సో, ఇన్ కేస్ మీరు కూడా ఫ్యూచర్‌లో ఎవరైనా నా వీడియోస్ చూసి స్కాలర్‌షిప్‌కి సెలెక్ట్ అయితే గనుక డెఫినెట్‌లీ మీరు కూడా ఆ కామెంట్ టెస్ట్ చేయండి. మీ యొక్క పోస్ట్ కూడా మన యొక్క యూట్యూబ్ కమ్యూనిటీ ఛానెల్‌లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే ఇంకోటి విషయం ఏంటంటే చాలా మంది వ్యూవర్స్ జస్ట్ వాచ్ చేసి వెళ్ళిపోతున్నారండి. ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అని నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఎంకరేజ్‌మెంట్, దాంతో పాటు మన యూట్యూబ్ ఆల్గోరిథంలో మన ఛానల్ అనేది టాప్‌లో వెళ్ళడం జరుగుతుంది. సో, అలా టాప్‌లో వెళ్ళడం వల్ల మరికొంతమంది స్టూడెంట్స్‌కి చూసే విధంగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, మీరు కూడా ఇండైరెక్ట్‌గా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంకోటండి సీఎండీ ఆల్ఫా అని ఒక ఇంగ్లీష్ ఛానల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సేమ్ ఇదే విధంగా స్కాలర్‌షిప్స్ గురించి, ఎడ్యుకేషన్ అప్డేట్, కెరియర్ గైడెన్స్ గురించి మనం అందులో ప్రొవైడ్ చేస్తుంటాము. సో, మీరు గనుక సపోర్ట్ చేయాలనుకుంటే ఆ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకోటేంటంటే సో, ఎవరైనా తెలుగు రాని వాళ్ళు ఉంటారు కదా! ఇండియా వైడ్ లైక్ అదర్ లాంగ్వేజ్ వాళ్ళకి ఆ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ ద్వారా హెల్ప్ అవుతుంది. సో, మీరు షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఉంటే. ఇక డీటెయిల్స్‌లోకి వెళ్దామండి. సో, ఈ స్కాలర్‌షిప్స్‌కి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 27th నవంబర్ 2024న అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుందండి. ఈ వెస్టర్న్ డిజిటల్ అనేది ఒక గ్లోబల్ కంపెనీ అన్నమాట. సో, ఈ స్కాలర్‌షిప్ ముఖ్యంగా ఎవరైతే స్టూడెంట్స్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో, ముఖ్యంగా పర్సన్ విత్ డిజబిలిటీస్, ట్రాన్స్‌జెండర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. వాళ్ళు ప్రెజెంట్ పర్సూయింగ్ గ్రాడ్యుయేషన్ గాని, అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ గాని అండ్ పీహెచ్‌డీ గాని రిలేటెడ్ ఫీల్డ్స్‌లో చదువుతుంటే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారండి. ఇక్కడ పర్టిక్యులర్‌గా ఒకే ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ అని మెన్షన్ చేయలేదు. సో, ఏ ఇయర్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. మీరైతే ట్రై చేయండి, అప్లై చేసుకోండి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ కూడా అప్లై చేసుకోండి. ఇక అప్లికేషన్స్ మస్ట్ హావ్ సెక్యూర్డ్ అంటే మీకు మార్క్స్ కనుక చూసుకుంటే ప్రీవియస్ సెమిస్టర్స్‌లో గాని, ప్రీవియస్ క్లాసెస్‌లో మీకు మినిమమ్ ఏ సెమిస్టర్ గాని, ఏ క్లాస్‌లో గాని 50% మార్క్స్ అనేది ఉండాలన్నమాట. ఆల్ ఇండియా వైడ్ ఉన్న స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారండి. సో, ఎవరైతే ఈ చిల్డ్రన్స్ యొక్క పేరెంట్స్ కనుక ఈ వెస్టర్న్ డిజిటల్‌లో గాని, బడ్డీ ఫర్ స్టడీలో గాని వర్క్ చేస్తుంటే ఆ పేరెంట్స్ యొక్క చిల్డ్రన్స్ ఈ స్కాలర్‌షిప్‌కి ఎలిజిబుల్ కాదండి. ఇక బెనిఫిట్స్ అండి. బెనిఫిట్స్ కనుక చూసుకుంటే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి 75,000 రూపీ వన్ టైమ్ స్కాలర్‌షిప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ అకాడమిక్ ఇయర్ 2024-2025కి సంబంధించి మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వీళ్ళు ఇస్తారా లేదనేది మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళు మెయిల్ చేయడం జరుగుతుందన్నమాట. సో, ప్రెజెంట్ అయితే వీళ్ళు వన్ టైమ్ అప్ టు 75,000 రూపీస్ వన్ టైమ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక నోట్ అండి, ద స్కాలర్‌షిప్ కవర్స్ 100% ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్సెస్ ఇంక్లూడింగ్ అన్నమాట. సో, ఈ స్కాలర్‌షిప్ అనేది మీకు ట్యూషన్ ఫీజెస్‌కు, ఎడ్యుకేషనల్ ఫీజెస్‌కి కవర్ అప్ అవుతుందన్నమాట. అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్ అంటే ఇవి వస్తాయి. ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు, బుక్స్ ఎక్సెట్రా. ఇంకా లివింగ్ ఎక్స్‌పెన్సెస్ అంటే మీ హాస్టల్‌లో గాని, మెస్ ఫీజు గాని, యూనిఫామ్‌కి సంబంధించి ఉంటాయి కదా! సో, వాటికి లివింగ్ ఫీజు అంటారన్నమాట. ఇంకా డివైజెస్ కంటే ల్యాప్‌టాప్, మొబైల్ ఎక్విప్‌మెంట్‌కి సంబంధించి కూడా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా మంత్లీ అలవెన్స్‌కి అన్నిటికి కలుపుకొని అమౌంట్ అనేది అప్ టు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఇవన్నీ ఉంటే గనుక అకాడమిక్ ఎక్స్‌పెన్సెస్, లివింగ్ ఎక్స్‌పెన్సెస్, డివైజెస్ ఇవి ఉంటే గనుక ఫీజెస్ డీటెయిల్‌గా మీరు షేర్ చేయండి. ఓకేనా? ఇక డాక్యుమెంట్స్ అండి. డాక్యుమెంట్స్ కనుక చూసుకుంటే రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్టూడెంట్‌ది, ఇన్‌స్టిట్యూషన్ కరెంట్ అడ్మిషన్ ప్రూఫ్ సంబంధించిన అడ్మిషన్ లెటర్ గాని, ఇన్‌స్టిట్యూషన్ ఐడీ కార్డ్ గాని సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రీవియస్ క్లాస్ సెమిస్టర్‌కి సంబంధించి మార్క్ షీట్ గాని, అదేవిధంగా పేమెంట్ రిసిప్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌పెన్సెస్ సంబంధించి ట్యూషన్ ఫీజెస్ గాని, హాస్టల్ ఫీజెస్ గాని, బుక్స్ గాని ఎక్సెట్రా ఏదైనా ఒకటి పేమెంట్ రిసిప్ట్ అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక బోనఫైడ్ లెటర్ ఫ్రమ్ ది కాలేజ్ గాని స్టేటింగ్ టోటల్ ఫీజు అంటే మీకు టోటల్ ఫీజు సంబంధించి బోనఫైడ్ లెటర్ కాలేజ్ గాని, లేదంటే ఎక్స్‌పెన్సెస్ ఇన్‌క్యూర్డ్ బై ద అప్లికెంట్ ఇన్ అకాడమిక్ ఇయర్ యాన్యువల్ సైకిల్ అంటే మీరు అకాడమిక్ ఇయర్‌కి సంబంధించిన ఎక్స్‌పెన్సెస్‌కి సంబంధించి డాక్యుమెంట్ గాని, ఇక క్లాస్ 12th మార్క్ షీట్ గాని, ఇక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీకి సంబంధించి పాన్ కార్డ్ గాని, ఆధార్ కార్డ్ గాని, డ్రైవింగ్ లైసెన్స్ గాని ఎక్సెట్రా ఏదైనా ఒక్కటి పెట్టండి. ఓకేనా? బ్యాంక్ పాస్‌బుక్ అండి. సో, బ్యాంక్ పాస్‌బుక్ అనేది మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రంట్ పేజ్‌లో. ఇక డాక్యుమెంట్ ప్రూఫ్ ఫర్ ట్రాన్స్‌జెండర్ అండ్ ఫిజికల్ డిజబిలిటీ. ఈ స్కాలర్‌షిప్ ట్రాన్స్‌జెండర్ అండ్ ఫిజికల్ డిజబిలిటీకి వాళ్ళకి సంబంధించింది కాబట్టి సో, వాళ్ళకి ఇటువంటి ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఓకేనా? ఇవండి డాక్యుమెంట్స్ మీరు అప్‌లోడ్ చేయాల్సింది. ఇది అప్లై ప్రాసెస్ అండి. మీరు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చనమాట. లేదంటే నేను ప్రీవియస్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద ఉంటది. ఒకసారి చూసి శాంపుల్‌గా దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు అప్లై నౌ ఉంది కదా! అప్లై చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుందామండి.
సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందండి. ఫస్ట్ ఎవరైతే అప్లికేషన్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు ఫిల్ చేసేటప్పుడు పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది, అకాడమిక్ డీటెయిల్స్ అడుగుతుంది, డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. రిఫరెన్స్ అంటే సో మీరు ఈ ప్రాబ్లమ్స్ ఫెయిల్ చేస్తున్నారు, మీరు నిజంగానే ఈ యొక్క కండిషన్స్లో మేము ఫిజికల్ డిజబిలిటీగా ట్రాన్స్జెండర్స్గా ఉన్నాము అన్నట్టు ఒక సాక్ష్యపరంగా మీ సైడ్ అక్కడ అడుగుతుందిలేండి. మీ నైబర్స్ కానీ లేదంటే మీ కాలేజ్లో చదువుతున్న వాళ్ళ సిగ్నేచర్ కావాలనేది అడుగుతుంది. సో మీరు దాన్ని అప్లికేషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ అండి, ఇవన్నీ డీటెయిల్స్ ఫుల్ఫిల్గా చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఇక ఆన్సర్ యూ సబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటుంది అనమాట. అంటే మీకు అప్లికేషన్లోనే మీరు ప్రాబ్లమ్స్ ఏ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్వశ్చన్స్, చిన్న చిన్నవి బేసిక్ క్వశ్చన్స్ అనమాట. ఎలాగుంటాయంటే మీరు స్కాలర్షిప్కి ఎందుకు అప్లై చేసుకుంటున్నారు, ఏ యూటిలైజ్ ఎవరు చెప్పారు అనేవి ఉంటాయి. చిన్న చిన్నవి మీరు అప్లోడ్ చేయండి. ఇక షార్ట్ లిస్టింగ్ అప్లికేషన్ బేస్డ్ ఆన్ జెండర్, మెరిట్, ఫ్యామిలీ నీడ్స్, క్రైసిస్. అంటే జెండర్ పరంగాను, ఇంకా మెరిట్ పరంగాను, ఫ్యామిలీ నీడ్స్ అంటే ఫ్యామిలీ ఇబ్బందికి సంబంధించి, ఇంకా క్రైసిస్ ఇంకా ఏ ఇబ్బందులు పడుతున్నారో, ఇంకా ఎక్సెట్రా కొన్ని క్రైటీరియా అన్ని తీసుకోవడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారండి. అలా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఆ టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, వీడియో రికార్డ్ ఏదైనా ఒకటి చేస్తారనమాట. ఇందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి నెక్స్ట్ మరి ఈ ప్రూఫ్ ఆఫ్ టాప్ ర్యాంకింగ్ సెలెక్టెడ్ స్టూడెంట్స్, సో ప్రొఫైల్స్ అనమాట. సో మళ్ళీ ఇందులో షార్ట్ లిస్ట్ తీసిన ఈ టెలిఫోనిక్లో షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా టాప్ ర్యాంకింగ్ వాళ్ళని షార్ట్ లిస్ట్ తీసడం జరుగుతుంది. అలా షార్ట్ లిస్ట్ తీసిన వాళ్ళకి ఈ టీం వాళ్ళు, బడ్డీ4 స్టేడియం టీం వాళ్ళు, వెస్టర్న్ డిజిటల్ వాళ్ళు ఫైనల్గా అప్రూవ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. స్కాలర్షిప్ అమౌంట్ అనేది డైరెక్ట్గా స్టూడెంట్ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అండి. ఇన్ కేస్ మీకు ఏమైనా క్వారీస్ ఉంటే మీరు ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా. ఇదండి ఈ స్కాలర్షిప్ సంబంధించిన వాల్యుబుల్ డీటెయిల్స్. కేవలం ఇదే కాదు, చాలా స్కాలర్షిప్స్ గురించి మనం చేసాము. ఒకసారి అవి కూడా వాచ్ చేయండి. ఇంకా అవి అప్లికేషన్స్ క్లోజ్ అవ్వడం లేదు. ఇన్ఫోసిస్ కానీ, బడ్డీ4, సంతూర్ కానీ ఇవన్నీ మీరు వాచ్ చేయండి. అప్లికేషన్స్ క్లోజ్ అవ్వడం, అవి ల్యాక్స్లో అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.